వెల్కమ్ టు టీసాట్ ఛానల్. మనం ఇప్పుడు పాలిటిక్స్, రాజకీయాలు, సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావము, వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉందని డిస్కస్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా మనము ఈ ఎపిసోడ్ అనేది రెండవ ఎపిసోడ్ అండి. గతంలో చెప్పుకున్న ఎపిసోడ్ తర్వాత ఇది రెండవ ఎపిసోడ్లో మనం దేనితోని ప్రారంభిస్తున్నాము, ఛాలెంజెస్ అనేది వాటి గురించితోని ప్రారంభిస్తున్నాం. గతంలో మనం ఇంట్రడక్షన్ ఇచ్చాము, తర్వాత దీనికి సంబంధించిన ఏ విధంగా ప్రారంభించాలని చెప్పాము, నెక్స్ట్ వాట్ ఈజ్ సోషల్ మీడియా అని చెప్పాము, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనాయి అని చెప్పాము, మరి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ప్రభావితం అవుతుందని చెప్పుకున్నాము. సో ఇప్పుడు దీనిలో మళ్ళీ ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటి, మరి గవర్నమెంట్ యొక్క మెజర్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఐటీ యాక్ట్ ఏంటి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2024 ఏమున్నాయి, ఈ అంశాల గురించి చెప్పుకుంటూ ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్తో ముగిద్దాం. ఓకే రైట్, రెడీ ఉన్నారు కదా, వినండి. అయితే ఈ ఛాలెంజెస్ అనేటివి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఛాలెంజెస్ అనేది విషయాలలో మనం గమనించినప్పుడు ఈ ఛాలెంజెస్ విషయంలో ఏంటి ఛాలెంజెస్ చూడండి. ఛాలెంజెస్లో భాగంగా మరి ఇక్కడ హేట్ స్పీచ్ అనేది కూడా హేట్ స్పీచ్ ప్రత్యేకంగా మనము రాసేటప్పుడు హేట్ స్పీచ్ అనే దాని వల్ల ఏమైంది అంటే కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టుగా అవుతుంది. అలాంటప్పుడు దీని యొక్క ప్రభావం అనేది అడ్మినిస్ట్రేషన్ మీద పడుతుంది. ఈ పరిపాలన అనేది సులభతరం కాకుండా క్లిష్టతరం చేసి ఈ ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు బందోబస్తు ఎక్కడే మల్లలు జరుగుతున్నాయో అని చెప్పేసి ఆందోళనకరమైన వాతావరణం కూడా సృష్టించవచ్చు. రెండవది, మరియు ఎవరైతే ఈ క్యాంపెయినర్ ఉన్నారో అతనికి మరియు ఈ ఓటర్కు మధ్య ఈ క్యాంపెయినర్ పొలిటికల్ క్యాంపెయినర్ పొలిటికల్ క్యాంపెయినర్ ఎవరైతే ఉన్నారో ఇతను మరియు ఓటర్కు మధ్య ప్రత్యక్ష సంబంధం అనేది గతంలో లాగా డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది అంతగా లేదు. డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉంది. ఏమైందంటే సామాజిక మాధ్యమాల్లోనే వీరు వారి యొక్క సమస్యల గురించి చెప్పడము, వారికి సంబంధించి ఇలాంటి హామీలకు సంబంధించినవి పంపిస్తూనే ఉండడము, ఇలాంటివి చేస్తున్నారు. కావున ఇక్కడ ప్రత్యక్షంగా అసలు ఇంత చెప్పుకుంటున్నాం కదా మనము, మీరు కావచ్చు నేను కావచ్చు, ప్రత్యేకంగా మన డిస్టిక్లో లేనప్పుడు ఎక్కడో మీరు చదువుకోవడానికి కోసం చెప్పేసి హైదరాబాదు ఇంకా ఏదైనా ప్రాంతాలు వెళ్ళినప్పుడు, మొన్న మీరు ఎంపీ ఎలక్షన్లలో వెళ్ళినప్పుడు గతంలోని కావచ్చు, అసలు మీరు ఎవరు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు పోటీ చేస్తున్నారు వ్యక్తి అనే వ్యక్తిని మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా కలిసారా చూసారా అంటే ఇందులో మీరు వింటున్న వాళ్ళల్లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమని చెప్తారు, లేదు సార్ మేము చూడలేము, సోషల్ మీడియాలోనే చూసినాము అతన్ని అంటాం. అతని గురించి మరి సోషల్ మీడియాలో నీకు ఏది పాజిటివ్ వస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ వస్తే నెగిటివ్ ఒపీనియన్ అనేది ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంత విద్యావంతులమే మనం ఇలా ఉంటే మరి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏమొస్తుందో చెప్తాను. అయితే డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండకుండా ముఖాముఖి సంబంధాలు అనేటివి అంతగా ఉండలేకపోతున్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ అతనితో వ్యక్తిగతంగా షేర్ చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ డిజిటల్ డివైడ్ కారణంగా దీన్ని ఏమంటాం మనము, డిజిటల్ అంతరము. ఈ సాంకేతికత అందరికీ అందకపోవడం వల్ల ముఖ్యంగా మహిళా ఓటర్ల విషయంలో చూస్తే మన అమ్మనో మన అక్కయ్యనో ఇంకెవరైనా చూడండి, వారు ఇప్పుడు కొందరు అంటే ఇంకా ఇప్పుడున్న వాళ్ళల్లో ఓకే, ఇంకా వాళ్ళకంటే ఒక ముందు జనరేషన్ వాళ్ళు చూసినా కానీ ఇప్పుడున్న మా అమ్మగారు కావచ్చు, ఇంకా మీ ఇంట్లో ఉన్న మీరు వింటున్న వాళ్ళల్లో కొందరు ఇంటి వాళ్ళు కావచ్చు, వారికి అసలు సాంకేతికత ఎలా వినియోగించుకోవాలో తెలియదు. ఇలాంటి అంతరాలు ముఖ్యంగా మహిళలు చాలా ఫేస్ చేస్తున్నారు. మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జస్ట్ కేవలం ఒక చిన్న ఫోన్లో మెసేజ్ వస్తే కూడా వారికి ఏమొచ్చిందో చదివి వినిపించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ డిజిటల్ డివైడ్ కారణంగా వారు అసలు ఏమి నాకు సంబంధించి వీరు ఈ ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టారని తెలవలేకపోతుంది. బట్ ఇన్ ద పాస్ట్ మనం చూసినట్లయితే గతంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా ఎలక్షన్స్, మీరు చిన్నగా ఉన్నప్పుడే అనుకోండి, అంటే ఒక లాస్ట్ 10 years బిఫోర్ ఏమైంది అంటే ఒక కరపత్రాల రూపంలో అందించేవాళ్ళు, లేదంటే మైక్ సెట్టింగ్ల ద్వారా ఎక్కువగా వినిపించేవాళ్ళు. ఫలానా ఇక మనం చూస్తాం కదా, అభిమన్యుడు కాదు వీధు, అర్జునుడు వీధు ఎవ్వరండలేదు అని చెప్పేసి ఒక పాట పెట్టేసి వినిపిస్తే మొత్తం మారుమోగిపోతుండే. ఎన్నికలు దీనికి గుర్తేయండి, ఈ గుర్తుకే ఓటేయండి అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం వాయిస్ మెసేజ్లు విని ఫలానా వ్యక్తికి ఈ పాట పెట్టిండ్లు, ఆ పాట పెట్టిండ్లు అని చెప్పేసి అంటున్నారు. అంతెందుకు
ఒక వ్యక్తి పొలిటికల్ లీడర్ వస్తున్నాడంటే కూడా మనకు గతంలో కొందరికి తెలియకపోతుండే, ఏదో ఒక విషయంలో మాత్రం తెలుసు. ఇప్పుడు అతని యొక్క ఏదైతే ఉందో దాన్ని లైవ్లో కూడా చూసి మనం ఇంటి దగ్గరే ఉండి అతనికి సంబంధించి చూస్తున్నాం. అఫ్కోర్స్ టీవీ ఛానల్లో కూడా చూసేవాళ్ళం, కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లైవ్ లాంటివి పెట్టేటప్పుడు వాళ్ళ గురించి ఏదో మనము విని వేరే వాళ్ళకు చెప్తే, ముఖ్యంగా లిటరసీ లేదా డిజిటల్ లిటరసీ లేని వాళ్ళకు చెప్తేనే అందుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనేది అయ్యింది. మరి ఇక్కడ ఇంకేం ఛాలెంజెస్ ఉన్నాయంటే, ఇంకొక ఛాలెంజ్ గురించి మనం చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ అనేది ఉంది. సైబర్ సెక్యూరిటీ వీళ్ళు మన యొక్క డాటాని దొంగిలించినప్పుడు, ఒక థర్డ్ పార్టీ యూజర్ దగ్గర వెళ్ళినప్పుడు మన యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తము స్టీల్ చేసి ఇంకా ఏదైనా మిస్యూజ్ చేయొచ్చు. లేదా ఒక వ్యక్తి, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడి యొక్క ఫోటోలని కూడా వాళ్ళు మార్ఫింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకే ఛాలెంజ్ ఉంది అంటే, ఇందాక చెప్పుకున్న దాన్ని మనం ఇక్కడ ఇంకో విషయంలో చెప్పచ్చు. ఏ విషయంలో చెప్పచ్చు? ఇన్ఫర్మేషన్ విషయంలో దీన్ని మార్ఫింగ్ చేస్తున్నారు. కావున మార్ఫింగ్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క వ్యక్తి యొక్క ఫోటోనే మార్పిడి చేస్తున్నారు, వ్యక్తి యొక్క స్వరాన్ని కూడా మార్పిడి చేస్తున్నారు. అప్పుడు నిజమైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ని ఇంకా మీకు తెలిసిన విషయాలను రాయొచ్చు. మరి నిజంగా ప్రతి ఒక్కరూ దీన్ని అందుకుంటున్నారా సోషల్ మీడియాని అంటే లేదు, అందిపుచ్చుకోలేకపోతున్నారు. సో ఇది కూడా డిజిటల్ డివైడ్ కింద రాస్తాము. మరి ఇంకా దాంట్లో ఇంకా మీరు రాయాలనుకుంటే దాదాపు ఒక 17.5 కోట్ల మంది మాత్రమే మహిళలు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లాంటివి యూజ్ చేస్తున్నట్టు తెలిసిందే అని చెప్పేసి చెప్తాము. మరి వీటన్నింటికి మనము మరి ఈ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరి దాంతో భాగంగా మళ్ళీ వే ఫార్వర్డ్ రాసేసి కంక్లూజన్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము, వాట్ షుడ్ బి ద అప్రోచ్ మూవింగ్ ఫార్వర్డ్. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే లా టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ పారదర్శకత అనేది పాటించాలి. ఇప్పుడు ఏంది మనం నెక్స్ట్ ఏం టాపిక్ చెప్పుకుంటున్నాము, మెజర్స్ షుడ్ బి టేకెన్ బై ది గవర్నమెంట్. మెజర్స్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వాలు మెజర్స్ ఏమి పాటించాలి అని చెప్పేసి వీటిని అడ్రస్ చేయడానికి డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది అవర్ ఎస్సే. ఎందుకంటే సమస్యలు అందరు రాస్తారు, కానీ యాజ్ అన్ ఆఫీసర్ లాగా యు ఆర్ థింకింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి హౌ ద వే యు ఆర్ రైటింగ్ ఆన్సర్ ఈజ్ రిప్రజెంటింగ్ ఆర్ రిఫ్లెక్టింగ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ యువర్ వే ఆఫ్ థింకింగ్. సో అందుకోసం ఇది మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. మళ్ళీ లాస్ట్కు మళ్ళీ ఇంకోసారి చెప్తున్న సజెషన్స్ రాయాలి, రాసి కంక్లూడ్ చేయాలి. మరి ఏంటి గవర్నమెంట్ మెజర్స్ అంటే, ద అప్రోచ్ మూవింగ్ ఫార్వర్డ్ విషయంలో లా టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత పాటించే విధంగా ఉండాలి. ఏ మీనింగ్ఫుల్ ఫ్రేమ్వర్క్ టు కంబాట్ డిస్ఇన్ఫర్మేషన్ ఎట్ స్కేల్ మస్ట్ బి బిల్ట్ ఇన్ ద అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈస్ పొలిటికల్ ప్రాబ్లం. అయితే మనం ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ కాకముందే చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పబోతున్నానంటే, సెక్షన్ 66C ఆఫ్ ఐటీ యాక్ట్ 2001 అండ్ 2021లో ఏమొచ్చింది, 2021లో ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, ఇన్ఫర్మేషన్ సమాచార సాంకేతికత చట్టము ఏమని చెప్తుంది, మనకు ఏ సంవత్సరంలో వచ్చింది కూడా ఒకటి కోడ్ చేయాలి. ఇట్లాంటివి మనము చదివేటప్పుడు మధ్యలో ఇలాంటి ఎగ్జామినర్ ఇవాల్యుయేషన్ చేసే వ్యక్తి ఇవి చూడడం వల్ల ఇంకా కొంచెం ఇంప్రెస్ అయ్యి మీకు ఒక అడిషనల్గా 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్ వేసే అవకాశం అనేది ఉంది. కావున ఇవి మనం చెప్పాలి. ఈ సెక్షన్ 66C అనేది ఐటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మిస్లీడ్ చేసినప్పుడు వారికి 3 years జైలు శిక్ష కూడా, 3 years అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ పరంగా 3 years జైలు శిక్ష, అవసరమైతే 1 lakh rupees ఏదైతే ఉందో వాళ్ళు ఫైన్ కూడా దిస్ ఈస్ 3 years ఇంప్రిజన్మెంట్ కూడా వాళ్ళు వేయచ్చు. మరి ఇక్కడ సెక్షన్ 66D ఆఫ్ ఐటీ యాక్ట్ ఏమని చెప్తుంది, దీంట్లో మీరు చూడండి ఒకటి రాసినా సరిపోతుంది. అక్కడ మీకు సమయాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, సో యూ కెన్ సెలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ రీరైట్ ది సేమ్ థింగ్ ఇన్ యువర్ ఆన్సర్. సెక్షన్ 66D ఏమని చెప్పింది ఐటీ యాక్ట్లో కూడా, ఎవరైనా ఒక వ్యక్తి మనం ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐటీ యాక్ట్ లేటెస్ట్ 2021 కూడా అదే చెప్పింది. మరి సెక్షన్ 123(4) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్
తెలుగులో వినండి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఏమని చెప్పింది? సెక్షన్ 123 సబ్ క్లాస్ 4 ఆఫ్ దిస్ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏమని చెప్పింది? ఏదైతే ఫ్యాక్ట్ ఉందో దాన్ని మనం ఫాల్స్గా అంటే తప్పుగా చిత్రీకరించి ఒక ప్రజాప్రతినిధి చెప్పినప్పుడు అతన్ని మనము కరప్ట్ ప్రాక్టీస్ కింద ఇతను ఒక ప్రజల్ని మిస్లీడ్ చేయడము లేదా ఆ ఇన్ఫర్మేషన్ని అతను తప్పుదో పట్టించి ఒక కరప్ట్ ప్రాక్టీస్గా చేస్తున్నాడు. కావున ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదా ఇతను చేసిన చర్య అనేది ఇంకా సహేతుకంగా లేకపోవడము లేదా నియమాలకు విరుద్ధంగా ఉంటే అతను నెక్స్ట్ టైం పోటీ చేయడానికి లేదా ఇప్పుడు పోటీ చేయడానికి అర్హుడా అనర్హుడా కాదా అనే నియమాలు కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలో పెట్టాడు. సో దానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ ఈ సెండ్ త్రూ ది సోషల్ మీడియా ఆల్సో దట్ కెన్ బి కన్సిడరబుల్. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. మళ్ళీ ఇంకేం చెప్పాము? రూల్ 3A ఇది మస్ట్ రాయాల్సి ఉంటుంది. రూల్ 3A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. 2021లో ఏమొచ్చింది? ఐటీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. ఐటీ గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క నిబంధనలు, నియమాలు మరియు వాటిలో వారు పాటించే కొన్ని ఎథికల్ కోడ్స్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిబంధనలకు సంబంధించిన నియమావళి 2021లో వచ్చింది. ఎప్పుడు? 2021. దీంట్లోని రూల్ 3 ఈ నియమము 3A అనేది ఏమని చెప్పిందంటే కొన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లలో కావచ్చు ఇంకా ఇతర విషయాలలో కావచ్చు ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేటప్పుడు కఠినమైన నియమ నిబంధనలతో కూడుకొని ఉన్న వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారిపైన ఈ ఐటీ యాక్ట్ 2021 ప్రకారం ఇందులో ఉన్న ఎథిక్స్ కోడ్స్ ప్రకారం వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చేశారు? సి విజిల్ యాప్ అనేది మొన్న మనం చూసాం కదా. సి విజిల్ యాప్ అనేది దాంట్లో మీరు కొన్ని వేల కంప్లైంట్స్ ఇచ్చినా కానీ వాటిని ఇమ్మీడియట్గా పారదర్శకంగా త్వరితగతిన ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మీరు ఇచ్చిన ఏదైతే ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి కోసం ఈ ఎన్నికల కమిషన్ వారు భారతదేశంలో దీని గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలకు వీటి యొక్క ఉపయోగం ద్వారా వీరికి ఎవరైతే వీరిని మిస్లీడ్ చేస్తున్నారో లేదా ఇంకేనీ టైప్ ఆఫ్ మిస్లీడింగ్ ప్రాక్టీసెస్ చేసినా కానీ దీని ద్వారా మనని విజిలెంట్గా ఉండేలా చేసి ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకొని పరిష్కరించారు. ఇది చాలా మంచి రోల్ ప్లే చేసింది. తర్వాత ఇంకేం చేయాల్సి ఉంటుంది అంటే లార్జ్ స్కేల్ డిజిటల్ లిటరసీ. నెక్స్ట్ రాబోయే రోజులలో నువ్వు ఇంట్లో ఉండి కూడా ఓటు వేసే అవకాశం కూడా రావచ్చు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం కొందరికి ఎక్కడ విదేశాల్లో ఉండి కూడా మన ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు కొందరికి ఓటు వేసే అధికారం ఇచ్చినాం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా మనం పంపిస్తున్నాం. ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా చేరకపోవచ్చు. కాబట్టి ఈ డిజిటల్ లిటరసీ అనేది నేర్పించినప్పుడు నిరక్షరాస్యులు కూడా నేర్చుకోవచ్చు. అక్షరాస్యత ఉన్నవారికి కూడా ఈ డిజిటల్ లిటరసీ మీద మనము ఎక్కువగా ప్రభావవంతంగా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా నేర్పించడం అనేది చేయాల్సి ఉంటుంది. మరియు ట్రాన్స్పరెంట్ మేనర్లోనే ఉండాలి. ప్రతి దాంట్లో పారదర్శకత ఉన్న సమాచారాన్ని అందజేయాలి. మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడి ఉండాలి. ప్రతిదీ డిజిటల్ మీడియాలో అనేది ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో కూడి అందరూ అన్ని ఎన్జిఓలు ఇతరత్ర అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించినప్పుడే అవుతుంది. ఇంత పెద్ద భారతదేశంలో ఒకేసారి 2-3 నెలలలో ఈ దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించాలంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ బిగ్ టాస్క్. ఒక ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో కూర్చొని ఇక్కడ గల్లీలో ఏం జరుగుతుందో చూడగలుగుతారా? లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా చూడగలుగుతారు? లేదు. ఎందరో మంది సిబ్బంది ఉన్నారు, ఆఫీషియల్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వారు కూడా లోకల్లో కొన్ని పొలిటికల్ ప్రభావాల వల్ల కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటప్పుడు మరి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మరి ఎథికల్ ప్రాక్టీస్ అనేది కూడా ఇక్కడ ఉండాలి. ఎథికల్ ప్రాక్టీస్ అనేది పాటించినప్పుడే మనం ప్రభావవంతంగా ఎన్నికలను నిర్వహించవచ్చు. మరి ఎలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి మనం చర్చించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ మనం ఏవైతే ఉన్నాయో మనకు మధ్యవర్తిత్వంగా పనిచేసే ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే
యూజర్ కంటెంట్తోని చాలా మంచి సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీటిని అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లుగానే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, రెగ్యులేషన్స్ అనేటివి మనం పాటించాలి. అప్పుడు గవర్నెన్స్ ఆఫ్ స్పీచ్ విత్ ఇన్ ద ambit ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ టు కంట్రోల్ ద వెపనైజేషన్ ఆఫ్ సోషల్ మీడియా. ఇందాక చెప్పినాక హేట్ స్పీచ్ లాంటివి కాకుండా మనం ఏదైతే వాళ్ళు ఇస్తున్న ప్రసంగాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వాటిని ఈ సోషల్ మీడియా అనే ఆయుధాన్ని మనము నియంత్రిస్తూ ఉండాలి. అప్పుడే అది వారికి సరి అయిన మార్గంలో చేరుకుంటుంది. లేదంటే ఇతరత్ర చెడు పరిణామాలు దారితీసే అవకాశం అనేది ఉంది. మరి ఇట్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ సేఫ్ గార్డ్స్ ఫర్ యూజర్ ప్రైవసీ సిన్స్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఏ రిపాజిటరీ ఆఫ్ ద ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్స్. మళ్ళీ ఇంకోసారి కూడా ఏం చెప్తున్నాం మనము, ఈ ఏదైతే ఉన్నాయో ఈ సామాజిక మాధ్యమాలను వారి యొక్క ప్రైవసీ అనేది, వారి యొక్క ప్రైవసీ, వ్యక్తిగత సమాచారము, వ్యక్తిగత విషయాలు అనేటివి ఎక్కడ కూడా బహిర్గతం కాకుండా మెయింటైన్ చేస్తూ, అప్పుడు వారి యొక్క సమాచారాన్ని భద్రపరుస్తూ ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, వ్యక్తిగత సమాచారం ఉందో పౌరులది, దాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క సామాజిక మాధ్యమాల యొక్క సంస్థల పైన కూడా ఆధారపడి ఉంది. అలా లేనప్పుడు కేవలము మనం చూస్తున్నాం కదా, కొన్ని వేల కోట్లు ఈ పొలిటికల్ క్యాంపెయిన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. వాటిని ఎవరు ఈ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు పాజిటివ్గా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాటిని ఈ మిస్యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రజలకు నెగిటివ్గా చెడు అభిప్రాయాలతో కూడిన అంశాలను చేరవేస్తున్న నేపథ్యంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఏదైతే అకౌంటబిలిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏదైతే ఎవరైతే పంపారో వాళ్ళు దీనికి సంబంధించిన సమాచారానికి జవాబుదారీగా ఉండాలి. మరి ఇక్కడ ఏంటంటే అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వారికి అందించే సమాచారం విషయంలో అది వారికి సంబంధించిన, వారికి ఇష్టమైతేనే ఆ సమాచారానికి సంబంధించి వాళ్ళు దాన్ని ఒక ఛానల్ కావచ్చు, లేదంటే ఆ వ్యక్తిగత ఛానల్లో వారిని వాట్సాప్ ఛానల్ అనేది ఇటీవల క్రియేట్ చేసి మరి వాళ్ళని పొలిటికల్ పార్టీ దాంట్లో జాయిన్ చేస్తున్నారు. ఎవరు జాయిన్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు. ఫలానా వ్యక్తికి సంబంధించి ఫలానా ఈ పార్టీలో జాయిన్ చేస్తున్నారు వాట్సాప్ ఛానల్ ద్వారా. ఇలాంటివి కూడా వారి ఇష్టం లేకుండా అయిష్టంగా ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా వారికి ఇష్టం లేకపోయినా ఒక వ్యక్తిని ఒక పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ దాంట్లోనో వారికి తెలియకుండా భాగస్వామ్యాలు చేయకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సో మళ్ళీ తర్వాత ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఏంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? అందరికీ సమానంగా ప్రతి ఒక్కరికి డెమోక్రసీలో అన్ని రకాల భాగస్వామ్యం కల్పించాలి. వాట్ ఈస్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ హియర్? డెమోక్రసీ ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్ డిమాండ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పార్టీస్. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన అవకాశాలు ఇచ్చి అందరి యొక్క గొంతుకలు వినిపించేలా ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో అందరి గొంతుకలు వినిపించి ఎవరెవరు ఏమేమి చేయబోతున్నారో అనుకునేడానికి వారికి ప్రజలకు చేరవేయాల అవకాశం అనేది ఉండాలి. అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీకి ఒక రకంగాను, లేదంటే ఒక ఇండిపెండెంట్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న వ్యక్తికి ఒక రకంగాను ఉండకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గివ్ ఆల్ పార్టీస్ ఈక్వల్ ఆపర్చునిటీ. దానికోసం ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించవలసిన అవసరం అనేది ఉంది. అందుకోసం సోషల్ మీడియాకు సంబంధించి మనము ఈరోజు పొలిటికల్ క్యాంపెయిన్స్ అనేటివి అందరిపైన ఈక్వల్ అటెన్షన్తో మనము చేయవలసి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్పాము ఇందాక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి 2024లో గైడ్ లైన్స్ అనేది జారీ చేసింది. 2024లో ఎలక్షన్ కమిషన్, ఇది గుర్తుంచుకోవాలి, 2024 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. వీళ్ళు కూడా ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన అంశాల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఏమేం జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి ప్రజలకు మరియు పొలిటికల్ పార్టీ యొక్క కంపెయినర్స్ కూడా తెలియజేయాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పొలిటికల్ అడ్వర్టైజింగ్ అనేది స్ట్రిక్ట్గా రెగ్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఆ క్వశ్చన్లో కూడా ఏం అడిగాము, మరి సోషల్ మీడియా పాత్ర అన్నాం కాబట్టి దీని గురించి చెప్పుకొని క్లోజ్ చేద్దాం, ముగిద్దాం. డెమోక్రసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలి కాబట్టి వారికి సంబంధించిన
డీటెయిల్స్ అనేటివి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉన్నప్పుడే వాళ్ళు సరి అయిన నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. అందుకోసం అనేది స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉండాలి. ఒక వ్యక్తి గురించి కంపెయినర్ లేదా రిప్రజెంటేటివ్ ఎవరైతే పోటీ చేయబోతున్నారో అతనికి సంబంధించిన సమాచారం అనేది చాలా నిజమైనదిగా ఉండాలి. మరియు అతనికి సంబంధించిన క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి గురించి మనం నిర్ణయం తీసుకోబోతాము, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయొద్దని చెప్పేసి. మరి ఇక్కడ తర్వాత ఫేక్ న్యూస్ అనేటివి ఇలాంటివి మనము మిస్యూజ్ కాకుండా చూడాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇందాక మనం గతంలో చెప్పుకున్నది కాబట్టి మళ్ళీ ఒకసారి మ్యానిపులేట్ కాకుండా కూడా చూడాల్సి ఉంటుంది. మరి పొలిటికల్ పార్టీసే తప్పనిసరిగా దీని యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి వాళ్ళు కట్టుబడి ఉండాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఏమి తప్పు జరిగినా కానీ మరి ఎవరు ఈ పొలిటికల్ పార్టీసే దానికి సంబంధించి పూర్తిగా ఈ పొలిటికల్ పార్టీస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధ్యత వహించాల్సిన అవసరం అనేది వారి మీదనే ఉంది. తర్వాత పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే రెగ్యులేషన్ విషయంలో సెల్ఫ్ రెగ్యులేషన్ మోడల్ అనేది ఉండాలి. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ విషయంలో మీడియా కూడా ఫెయిల్ అయ్యింది కాబట్టి ఫెయిల్ అవ్వకుండా దానికి ఏం చేయాలంటే మీడియాని కూడా రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చింది, కానీ ఇట్ డస్ నాట్ గ్రాంట్ ద రైట్ టు డిసీవ్. ఒక వ్యక్తిని మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందని చెప్పేసి లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ త్రూ సోషల్ మీడియా అంటే ఇట్ డస్ నాట్ గ్రాంట్ ద రైట్ టు డిసీవ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రొవైడ్ దట్ పొలిటికల్ అడ్వర్టైజింగ్ షుడ్ నాట్ బి strictly regulated, but freedom of speech is meant to ensure protection of diversity of opinion and the individual's right to express a reasonable manner. ప్రతి ఒక్కరూ వారి యొక్క సహేతుకంగా ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను పంచుకునే విధంగా ఉండాలి, కానీ ఇతరుల గొంతులను నొక్కే విధంగా ఉండకూడదు. అందరి గొంతుకలు వినిపించాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యూటిఫుల్ ఎండింగ్తోని ముగించబోతున్నాము. ఏంటి ఈ బ్యూటిఫుల్ ఎండింగ్ అనేది చూసినట్లయితే మనము ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఎవరన్నారు? మీకు గుర్తు వస్తుందచ్చు, మహాత్మా గాంధీజీ గారు ఏమన్నారు? ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. అయితే ఏంది, నిన్ను నువ్వు ఒకవేళ మంచి మార్గంలో మంచిగా నువ్వు ఆవిష్కరించుకోవాలి లేదా తెలియజేసుకోవాలి అంటే నీవు ఇతరుల యొక్క సేవలో ఎప్పుడైతే పూర్తిగా లీనమైపోతావో అప్పుడే నీ లోపల ఉన్న నీవు అనే వ్యక్తికి ఒక అంతరార్థం అనేది వస్తుంది. ఏంది, మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో ఓటర్లు కావచ్చు మరియు ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఎప్పుడైతే అలాంటి భావంను కలిగి అలాంటి దృక్పథాన్ని కలిగి ఉండి సేవాభావంతో వచ్చినప్పుడే వారు నిజమైన రాజకీయ నాయకులుగా ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులుగా రాగలుగుతారు. మరి ఏంది, ఇన్ దిస్ డిజిటల్ ఏజ్ పొలిటీషియన్స్ అండ్ సిటిజన్స్ alike must serve the greater good. ఈ పొలిటీషియన్స్ మరియు ఈ యొక్క రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఒక మంచి కాజ్ కోసం, ఒక స్వర్ణిమ భారతాన్ని, ఒక వికసిత్ భారతాన్ని తయారు చేయడానికి కోసమే ఉండాలి. అలాంటి వారికి మనం ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు చివర్లో, ఈ వికసిత్ భారత్ 2047లో ఏముంది, ఒక దాదాపు అనేక మంది యూత్ని మనం ఏం చేయాలి, వివేకానంద స్వామి అన్నట్టుగా ఉక్కు నరాలు ఏదైతే ఆయన ఒక దృఢమైన శరీరం గల వారు ఒక కొందరు వ్యక్తులు ఉంటే చాలు, నేను వాళ్ళతోని మన భారతదేశాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఒక గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దా అన్నట్టు ఈ వికసిత్ భారత్లోని వాళ్ళు ఏదైతే 15 పాయింట్ ఫార్ములా కూడా ఒకటి ఏముందంటే మనము అందరినీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యువకులని మనం రాబోయే తరాలకు ఒక మంచి పొలిటికల్ లీడర్స్గా రాజకీయ నాయకులుగా కూడా మార్చాల్సిన ఆవశ్యకత కూడా మనది ఉంది. మనం యువతరాన్ని మనము ఈ రాజకీయాల వైపు కూడా ముందుకు తీసుకెళ్ళి రావాలి. అది కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయం అదే ఉండే, అందుకే అతను రాజకీయ తరగతులు కూడా నిర్వహించాడు. అతను స్థాపించిన పార్టీ తర్వాత కూడా మళ్ళీ ఏమైందంటే రాజకీయ పార్టీలు మరి అతను స్థాపించిన కొన్ని సంస్థలు అనేక మంది యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినాయి కూడా. అలాంటి మనకు మంచి దృక్పథంతో కూడిన మంచి సేవాభావంతో కూడిన వ్యక్తులు అనేది రాజకీయాల్లో రావాలి. ఎన్షూరింగ్ దట్ సోషల్ మీడియా స్ట్రెంగ్థెన్స్ రాదర్ దాన్ అండర్మైన్స్ డెమోక్రసీ. ఫైనల్గా ఈ సోషల్ మీడియా అనేది మనల్ని ఏం చేయాలంటే స్ట్రెంగ్థెన్స్ చేయాలి, రాదర్ దాన్ అండర్మైన్స్ డెమోక్రసీ.
ఈ సామాజిక మాధ్యమం అనేది మన భారతదేశాన్ని ఈ యొక్క ఎన్నికల వ్యవస్థను లేదా ఈ యొక్క ఓటర్లను రాజకీయ నాయకులకు సంబంధించిన మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, ఈ యొక్క సమాచార మాధ్యమం అనేది శక్తివంతంగా తయారు చేసే విధంగా ఉండాలి, కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా ఉండకుండా ఉండేలా చూసుకుందాము. జై హింద్, జై భారత్. సో ఈ విధంగా మనము బెస్ట్ కంక్లూజన్ ఇచ్చి ముగించాము. సో ఈ విధంగా మనం ముగింపులో కూడా కొన్ని కొటేషన్స్ ఇచ్చాము. చివరగా ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ఓన్లీ 1 లైన్ ఇచ్చి చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఒక 1 లైన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. గాంధీజీ నేను చెప్పిన కదా అని చెప్పేసి మన సార్ చెప్పిండు కదా అని చెప్పేసి గాంధీజీ ఒక కొటేషన్ అని ఇచ్చేసి అలా వదిలేస్తున్నారు. అలా కాకుండా దానికి కొంచెం ఇంకా బూస్టింగ్గా ఇంకా కొన్ని పదాలు రాసి ఒక అర్థవంతమైన ఒక చిన్న స్మాల్ పారాగ్రాఫ్ లాగా అట్లీస్ట్ మనం ఒక 5-6 లైన్లు రాసినాం అలా రాసి అప్పుడు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి గైడ్ లైన్స్ పాటించి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఒక స్ట్రక్చరల్ వేనాని మనం ఎలా చెప్పుకున్నామో ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా రాసి మంచి ద బ్యూటిఫుల్ కంక్లూజన్ అనేది ఇచ్చినప్పుడు ఇట్స్ లుక్ లైక్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఒక డిస్క్రైబ్ చేసినట్లుగా వర్ణించినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు అనేక పాయింట్స్ దొరుకుతాయి. మీ లోపల కూడా కొన్ని ఐడియాలు ఉండొచ్చు, వాటిని దీంట్లో జోడించుకొని మీరు రాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మంచి సపోర్టివ్ ఎగ్జాంపుల్స్ ఇంకా మీరు ఇవ్వండి. కానీ ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేసినట్టుగా భారతదేశం అంతా ఇలానే ఉంది, ప్రపంచం అంతా అలానే ఉంది అన్నట్టు చేయకూడదు. ఇంకా దీనిలో మనం యాడ్ చేయాల్సిన పాయింట్ ఏంటి, మరి ఇప్పుడు మహిళలు కూడా రాజకీయ రంగాల్లో 33% రిజర్వేషన్తో రాబోతున్నారు. కావున ఈ మహిళ ఎవరైతే మన యొక్క సోదరిమణులు ఉన్నారో వారిని కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో సోషల్ మీడియాని వారు నిజంగా వినియోగించగలిగే స్థాయిలో ఉన్నారా, మరి అలాంటి వారిని కూడా మనం కంక్లూజన్లో రాయొచ్చు. అలాంటి వారికి కూడా ఈ రాబోయే 2026 తర్వాత మరి జరగబోయే ఎన్నికలలో ఎప్పుడైతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అప్పుడు మనము వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ సోషల్ మీడియాలో వారిని కూడా ప్రభావవంతంగా ఉపయోగించుకొని వారి ప్రాతినిధ్యం కూడా పెంచుకునే విధంగా భాగస్వాములు చేయాలని ఈ పాయింట్ రాయడానికి చాలా పాయింట్స్ దొరుకుతాయి. కానీ అన్ని పాయింట్స్ గజిబిజి ఒకేసారి 10 పాయింట్లు కూడా మీకు తెలిసినవి మొత్తం రాయకూడదు. దయచేసి ఒక 2 రాశామా అయిపోయింది, లేదు సార్ నాకు మొత్తం తెలుసు నేను ఇప్పుడు ఇవన్నీ రాయాలనుకుంటున్నాను అంటే ఆ తర్వాత 2వ ఎస్సే ఉంటుంది 50 మార్కులది, 3వ ఎస్సే 50 మార్కులది ఉంటుంది. నీ యొక్క ఆలోచనలు కూడా ఇంకా 2వ ఎస్సే వైపు పరిగెత్తుతూ ఉంటాయి. అప్పుడు మొదటి ఎస్సే మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. కావున ది బెస్ట్ సెలెక్టివ్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని రాయాలి. అంతేకాని ఇదే రాయాలి అని నేను చెప్తలేదు. దీనికి ఇంకా మీకు అడిషనల్గా ఏదైనా యాడ్ చేసుకుంటూ రాసుకుంటూ పోవచ్చు. దీంట్లో మీకు మనం ఏం చేసినామంటే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాము, ఇలా రాయాలి ఇలాంటి విషయాలు. నేను ఇంకా మీకు స్ట్రెస్ చేసి చెప్పాను, ఈ పాయింట్స్ అయితే మస్ట్గా రాయండి. అప్పుడే మనకు అడిషనల్గా 1/2 మార్క్ పడవచ్చు, 1 మార్క్ పడవచ్చు, 2 మార్క్స్ పడవచ్చు అని చెప్తున్నాము. మరి ఇలా సోషల్ మీడియాలోనే ఇంకా కంక్లూజన్లో ఇంకేం రాయొచ్చు, సోషల్ మీడియా ఒక్కటి మాత్రమే కాకుండా మిగతా ఏదైతే ప్రచార సాధనాలు మన టెలివిజన్ లాంటివి కావచ్చు, ఈ రేడియోలు కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాలు ఏవైతున్నాయో డైరెక్ట్ క్యాంపెయినింగ్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నవారు సద్వినియోగపరుచుకొని వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యాలుగా తయారు చేస్తూ మరి ఈ సామాజిక మాధ్యమాలు మరి ఈ యొక్క కమ్యూనికేషన్ సాధనాలు ఓటర్లను చైతన్యవంతులుగా చేయడానికి ఉపయోగపడినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది రక్షించబడుతుంది. ఇలా కూడా మనం యాడ్ చేసి రాయొచ్చు. అందుకోసం నేను మీకు ఒక 3 హింట్స్ ఇచ్చాను. ఈ 3 మీకు ఏది గుర్తొస్తే అది రాయండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TSAT.